ఓకే. ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇందులో? స్టెప్స్ అన్నప్పుడు ఇదే సార్. ఫస్టు మనం ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ఈవెంట్ మేనేజ్ ఏం చేస్తుంది? హ్మ్. మేము మీకు వెన్యూ బుకింగ్ దగ్గర నుంచి ఓకే. టోటల్ ఒక ఈవెంట్ ఎలా ప్లాన్ చేయాలి? ఓకే. ఈ ఈవెంట్‌కి మీకు రిక్వైర్మెంట్స్, డెకార్ రిక్వైర్మెంట్ ఉంటది, ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉంటది, ఫుడ్ ఉంటది మీకు. అవును. ఇట్లా మళ్ళీ మేకప్ సర్వీస్ ఉంటది. హ్మ్. ఇంక సన్నాయి వాళ్ళు ఉంటారు. అవును. ఇట్లా ప్రతి ఒక్కరు ఏ ఈవెంట్‌కి ఎవరెవరు కావాలి? హ్మ్. వీళ్ళకి ఎంతెంత అవుతది? హ్మ్. టోటల్ ఈ వీటికంతా ప్రతి ఈవెంట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ యొక్క ఈవెంట్‌కి మా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు వచ్చి టెన్షన్ పడే పని లేకుండా ఓకే. మా టీమే నీట్‌గా ఉండి హ్మ్. ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసి రప్పించుకోవడము. ఓకే. టైం టు టైం అందరిని రప్పించి ఈవెంట్‌ని చేసుకోవడము. ఓకే. అదే కాకుండా ఆ టైంకి కస్టమర్‌కి ఏం కావాలి? వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంది? మనం ఏమైతే ఇవ్వాలో వాళ్ళు టెన్షన్ పడకుండా మనమే అన్నీ ఇవ్వడం. ఓకే. అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళ ఫ్యామిలీ మనం ఇవ్వాల్సిందే. ఇంక మనం ఉండేసి ఇంక మనమే తొందర చేయడం, ఇది చేయండి, అది చేయండి అని అవును. మనమే మొత్తం. అంతే. ఓకే. ఆన్ స్టేజ్ మనం ఒక స్టేజ్ రెడీ చేస్తున్నామంటే అక్కడ ఆ టైంకి ఆ ఈవెంట్‌కి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఓకే. అవన్నీ మా ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకుంటది. హ్మ్. కానీ చాలా కష్టం కదా సార్. అంటే ఇంత విజయవంతంగా ఎట్లా కొనసాగిస్తుర్రు అసలు నాకు అర్థం కావట్లే. సరే కష్టమైనా కొంచెం మనం మన ప్యాషన్‌తో చేస్తున్నాము. హ్మ్. టీమ్ వర్క్. ఓకే. టీమ్ వర్క్ అనేది చాలా బాగుంటది. హ్మ్. మనం ఎందుకంటే ఇదేదో ఒకరిద్దరితో పెట్టి చేసేది కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్ మనతో కన్ఫర్మ్ అయినప్పుడే ప్రతి ఒక్క వెండర్‌ని మనం నీట్‌గా బ్లాక్ చేసుకుంటాం. ఓకే. ఆ వెండర్ కూడా మంచి రేటెడ్ వెండరే ఉంటారు మన దగ్గర. ఓకే. వాళ్ళంతా బ్లాక్ చేసుకొని ఆ టైంకి ఎవరు ఇబ్బంది పెట్టకుండా హ్మ్. ఈ ఒక పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్‌కి ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. ఓకే. అలా ఉండడం వల్ల ఏమంటే ఆ ఈవెంట్ మేనేజర్ అతను పర్టికులర్‌గా ఆ వర్క్‌ని నీట్‌గా చూసుకుంటాడు. హ్మ్. మనం ఒక మనిషి 10 పనులు చూసుకోవడం చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది. సో ఒక్కోదానికి ఒక పర్సన్ అలాట్ చేస్తాం కాబట్టి హ్మ్. ఆ టైంకి అన్నీ నీట్‌గా జరుగుతాయి. సో ఆ ఓకే. విధంగా మీరు చెప్పినట్టు ఇన్ని ఈవెంట్స్ ఎలా చేయగలుగుతున్నామంటే మనం అంతమంది ఈవెంట్ మేనేజర్లు పెట్టి చేపిస్తున్నాం కాబట్టి చాలా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. ఓకే. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎంప్లాయీస్? టీమ్ ఉన్నారు సార్. ఈవెంట్ మేనేజర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే.